భగీరథ అదే వ్యధ. ప్రెషర్ పెంచితే పుట్టుక్కు ఎక్కడికక్కడ పలిగిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లు. ఓ దిక్కు రిపేర్లు చేస్తుంటే మరో దిక్కు లీకులు. అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ లోపాలు. వేల కోట్ల ఖర్చు చేసి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్నే వాడిన గత సర్కారు. సబ్ కాంట్రాక్టర్లంతా లోకల్ లీడర్లే. సమస్య వస్తే పట్టించుకుంటలే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ మిషన్ భగీరథ గురించి 2017 మార్చి నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఫామ్ హౌస్ నేత కేసీఆర్ మల్కాజ్గిరి కాడ సభ పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి గోండు గూడానికి తాగునీరు ఇవ్వకపోతే, నల్లా నీళ్ళు ఇవ్వకపోతే, స్వచ్ఛమైన నల్లా నీళ్ళు, ఇదే మాట, స్వచ్ఛమైన తాగునీరు అందించకపోతే వచ్చే ఎన్నికలలో నేను ఓట్లే అడగా అని చెప్పాడు. ఇక నిజమే కావచ్చు అని అందరు సపోర్ట్ కొట్టే అంతే. ఇట్లా ఇట్లా చెప్పి చూస్తాడు వీళ్ళు నమ్మిరా లేదా స్టేజ్ మీద వాళ్ళని అంటే కథం అయిపోయి వాళ్ళు ఆశ్చర్యపోతే కథం నమ్మిర్రా బకరాలంతా అనుకుంటాడు. ఈ రకంగా పాత పైప్ లైన్లు, పాత నీళ్ల ట్యాంకీలు, పాత కథ. ఆడాడ కొత్తవి వరిసిరు అనుకోరాదు. వరిసినా కానీ నీళ్లు లేవు, టప్పిస్ లేవు. వాటికి ఏడ సభకు పోయినా ఏం చెప్పిండు, అంతటి వచ్చేసినా ఇక ఈ నియోజకవర్గంలో ఒక 5-6 ఊర్లకు రావాల్సిందంటే 5-6 ఊర్లలో మాది ఉందేమో అని అందరు అనుకోరు. ఈడ గదే అనుకోరు, ఆడ గదే అనుకోరు, ఆడ గదే అనుకోరు. ఎటు పోయినా నీళ్లు లేవు, మన్ను లేవు, గదే ఫిల్టర్ డబ్బా. సౌసయాని ఏకమత అని ఒకటి ఉంటుంది. అంటే ఒక రాజు చెప్తాడు అన్నట్టు. రాజు ఏమంటాడంటే ఒక డ్రమ్ము పెడతాడు. డ్రమ్ము పెట్టేసి ఇవాళ రాత్రి రేపు తెల్లారేసరికి మనిషి 1 లీటర్ పాలు మీ ఊర్లో అందరూ తీసుకొచ్చి పోయిరు అని చెప్తాడు. అంటే 1000 మంది ఉంటారు. 1000 మంది ఉంటే 1000 లీటర్ పాలు పోయాలిగా. ఏమున్నది చీకట్ల వెల ఏమున్నది అని చెప్పేసి నేను ఒక్కరిని నీళ్ళు పోస్తే ఏమవుతుంది, 1000 లీటర్ పాలు కదా అట్లా, నేను ఒక్కరిని నీళ్ళు పోస్తే ఏమవుతుంది అందరు నీళ్ళే పోసి చెప్తారు. తెల్లారి పోయి చూసేసరికి అలా పాలు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి. ఏంటంటే సౌసాయాన్ని ఏకపోతు అంటే ఏమనుకుంటారు అంటే పబ్లిక్ ఏమనుకుంటారు అంటే మా ఒక్కూరికే రాకుండొచ్చు, సేమ్ ఈ కథనే మాకు తప్ప అంతటి వచ్చినట్టునే అని అనుకుంటారు. ఆ చెప్పుడు కూడా అద్దినట్టు చెప్తాడు కేసీఆర్. దాంతో నిజమే కావచ్చు, అవి కూడా వచ్చేస్తాయి. చెప్పినా నేను ఇంజనీర్లకు చెప్పినా, అది కూడా పెండింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండే, మరి ఎందుకు పెట్టిరో దిక్కుమాలిన అని వీళ్ళతో అంటాడు. వాళ్ళు నిజమే అనుకుంటారు, సప్పట్లు కొడతారు, అవతల పడతారు. ఏడిగో ఇదే సోది. సరే, ఇక మిషన్ భగీరథ కోసం జర్రని కోట్ల రూపాయల కార్పొరేషన్ పెట్టి అప్పు తెచ్చారు. కార్పొరేషన్ పెట్టి అప్పు తెస్తే ఆ అప్పు ఇలా మిత్తే కూర్చున్నది, దానికి ఈఎంఐలు కట్టేందుకు పైసలు లేవు. ఇవాళ ఇంకా ఇదే మిషన్ భగీరథ ఓపెనింగ్ రోజు గజ్వెల్ నియోజకవర్గం కొండపాక కాడకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. తీసుకొచ్చారు మిషన్ భగీరథ ఓపెనింగ్. प्रधानमंत्री जी आप मानते हो नहीं मानते, पूरा देश मानते, मैं मानता हूं. सभी प्रधानमंत्री से जो काम किया भारत में, उससे आप एक नंबर है. భ్రష్టాచార నయ్యే అన్నాడు. ఇక నరేంద్ర మోడీ గారు పరిచయం అయిపోయి గీతిరిగా పొడుగుతుండే రాయడేమని ముందస్తు ఎన్నికల కోసం ఆ డ్రామా ఆడినప్పుడు ప్రెషర్ పెంచితే పుట్టుక్కు ఎక్కడికక్కడ పలిగిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లు. ఇగో ఇది లీకేజీలు కామన్ అయిపోయినాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులు మ్యాన్ హోల్ వద్ద లీకేజీలు కామన్ అయ్యాయి. ముఖ్యంగా కోమటి బండ నుంచి వచ్చే మెయిన్ పైప్ లైన్ తరచూ పగిలి 2-3 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోతున్నది. దీంతో మున్సిపల్ అధికారులు మిషన్ భగీరథపై ఆధారపడవద్దనే నిర్ణయానికి వచ్చారు. పాత బోర్లకు రిపేర్లు చేసి టౌన్ మండలాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇక గ్రేటర్ వరంగల్ సిటీలో మిషన్ భగీరథ అమృత్ స్కీమ్ లో భాగంగా 217 కిలోమీటర్ల మెయిన్ పైప్ లైన్, 2767 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ వేశారు. ఇందులో 59.3 కిలోమీటర్ల మెయిన్ పైప్ లైన్, 1393 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ పాతది కావడంతో వాటర్ ఫ్లోకు తట్టుకోలేక పగిలిపోతున్నాయి. కమిషనర్ అశ్విని వకాడే ఆధ్వర్యంలో గ్రేటర్ ఆఫీసర్లు ఓ వైపు పనులు చేస్తుంటే మరోవైపు లీకేజీలు ఏర్పడుతున్నాయి. ట్యాంకుల నుంచి నీళ్లు వదలంగానే ప్రెజర్కు పైపులు పుట్టుక్కుమంటున్నాయి. ఏ టౌన్లో చూసినా, ఏ పల్లెల్లో చూసినా పైప్ లైన్లకు పగుళ్ళే పుర్రెలే. ఓ దిక్కు రిపేర్లు చేస్తే పగుళ్ళు పర్రెలే, పుర్రెలు కాదు పర్రెలే. ఓ దిక్కు రిపేర్లు చేస్తే మరో దిక్కు లీకులు.
గత బీఆర్ఎస్ సర్కార్ గొప్పగా చెప్పుకున్న మిషన్ భగీరథ స్కీమ్లోని ఇంట్రా పైప్ లైన్ల తీరిది. ఇలాంటి పైప్ లైన్ల ద్వారా తాగునీళ్లు ఎట్లా సప్లై చేయాలో తెలియక జిల్లాల్లో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా గ్రామాల్లోని పాత బోర్లను వినియోగంలోకి తెస్తున్నారు. భగీరథ నీళ్లు వచ్చే అవకాశం లేని చోట కొత్తగా హ్యాండ్ బోర్లు వేస్తున్నారు. ఉన్న వాటికి రిపేర్లు చేస్తున్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. ఏ మాత్రం క్వాలిటీ లేని పాత ఇంట్రా పైప్ లైన్ మారిస్తే తప్ప మున్ముందు మిషన్ భగీరథతో ఇంటింటికి నీరు సరఫరా అసాధ్యమని జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నట్లుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ పని ఎట్లా చేసిందంటే మేము చేసుకుంటాం తీసారు, నువ్వు కూర్చొని నిమ్మలంగానే తడి చేసాడు. ఈ పైప్ లైన్ లేసి అసలు యాక్చువల్గా ఇన్ని మీటర్లకు ఒకసారి ఒక చెకప్ చేయాలన్నట్టు ఒక రూల్ ఉంటుంది. ఆ చెకప్ లేదు, బికప్ లేదు, పెద్ద పెద్ద పైప్ లైన్లు ఉంటాయి కదా. ఎంత పెడితే ఎంత వస్తుంది, బిల్లులు ఇచ్చేసి పడి ఎంత పెడితే ఎంత వస్తుంది అనే లెక్కలో కేసీఆర్